రే శివా ఆ నీళ్ళు తీసుకురా అట్లా. నా ఓబుల్ బంతితో మాట్లాడినా మనం 15 అడుగుతాం, వాళ్ళు 10 ఇస్తా అంటున్నారు. ఇంకా 10 లక్షలు ఎవరికి కాలనా? ఏదో 15 మా అడిగితే మీరు 10 అంటారు. ఇంకా మీకు పిల్లోని పుట్టించే 10 లక్షలు ఇస్తే ఇంకా పిల్లోనికి ఎందుకు ఖర్చు పెడతారు? రేపు పొద్దున్న పిల్లోడు పుట్టినాక ఆ పిల్లోని చదువులకి ఎంత అవుతుంది, ఆ పిల్లోడు పెద్ద అయిన పెళ్ళికి ఎంత అవుతుంది, ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కదా. మీరు స్టార్టింగ్ ఇట్లా చేసుకుంటే చూసుకోమని వేరే వాళ్ళని. పిల్లోడు ముద్దుకు పుట్టాలి కదా. ఇప్పుడు తండ్రి బాగుంటేనే కదా పిల్లోడు కూడా బాగా పుట్టేది. మళ్ళీ మన దగ్గర చూసినాను వేరే పిల్లోడిని, ముద్దుగున్నాడు పిల్లోడు, వాడిని పుట్టబోయే పిల్లోడు కూడా ముద్దుగుంటాడు. ఇంకా నీకు ఫ్రీగా పిల్లోడు పుట్టిస్తాండేది. నీకొద్దు నాకొద్దు, నువ్వు 15 అన్నా నేను 10 అన్నా 12 లక్షలు చేసుకో. ఆ పిల్లోనికి వాళ్ళ నాయన అడగాడు ఎప్పటికి, చెప్పడు ఎవరికి, చెప్పేది ఏమి ఉండదులే. చెప్పడులే మన ఆవిడ వచ్చి బయట ఏడు చెప్పండి, నేనే తండ్రి అని చెప్పడు. సరే సరే. నా గురించి మాట్లాడుతుండేది ఏదో నీ గురించి మాట్లాడేది. నీ గురించి అంటే అప్పుడే మాటల్లో అంటాడు కదా, చిల్లర ఏదో చిల్లర నా కొడుకని అప్పుడే వస్తాడు కదా పదం. ఆ పదం రాలేదంటే నీ గురించి కాదు. ఏంది ఇప్పుడు వస్తానా? ఏం 11 లక్షలు, ఏం 15 లక్షలు, ఏం 11 లక్షలు, ఏం 15 లక్షలు. పిల్లోడు పుట్టించేకి పిల్లోడు కావాలంట వాళ్ళ వంశానికి. దానికి పెళ్ళికి చేయకూడదు, పెళ్ళి కాకుండానే పిల్లోడు పుట్టాలా అని వాళ్ళు. దానికి ఏదైనా సీక్రెట్గా లోపలే జరుపుకోవాలని. డబ్బులు ఉండాలి ఏమని చేయొచ్చు కదనా, ఉంటే ఏం వాళ్ళకి ఏం రా. 15 లక్షలు అడిగినా వాళ్ళు 10 ఇస్తా అన్నారు, లేదని 12 లక్షలు దెబ్బతారు. ఇప్పుడు వాళ్ళ పిల్లోని పుట్టించి వెళ్ళా, మంచి పిల్లని చూడాలా, అందగారిని చూడాలా, 2 ముద్దుగా ఉండేవాడు చూడాలి. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ కూడా మంచిగా పుట్టాలి ముద్దుగా. ఏంది నువ్వు ఉన్నావు? ఏది నువ్వేంది ఏంది మాట్లాడుతున్నావు? ఏంది ఏంది అనుకుంటున్నావు? నువ్వు పిల్లోడు పుట్టేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావు? ఎంతమంది పుట్టించింటి పిల్లోళ్ళని? ఏం చూపిస్తావు? ముళ్ళ పంది పుడుతుంది మళ్ళీ నిన్ను పంపిస్తే అర్థమైందా? చిల్లర యాక్టింగ్ కాదు. నా అంత ముద్దుగా నా అంత ఎట్లున్నా తెలిసిన నిమ్మ ఉలికి పడాలి. అట్లే ఉలిక్కి పడాలా అంటే భయపడతారు అని. ఉలిక్కి పడరు ఎవరు చూస్తే అమ్మా అన్నారంటే అదే భయపడతారని దాని అర్థం. నీకే అర్థమైంది. ఇదే అడవిలో జరిగే పంది ఈడొచ్చింది అనుకుంటారు. అవసరమా నీకు ఇవన్నీ? పెద్ద గంటలే దూరతులే, పెద్ద ఫ్యామిలీ నీ దగ్గరే పెట్టుకో, వేరే వాళ్ళు వద్దు. కానీ మళ్ళీ అన్నం పంచేది అలా 12 లక్షలు ఇస్తారంట. ఎవరు మంచి పిల్లడు ఉంటే చూడు. నాకు తెలిసిన పిల్లలు ఇంతకన్నా ప్రాసెస్ తెలుదు. ప్రాసెస్ నాకు తెలుసులేనా? ఏం చేయలేదు కానీ పిల్లని పుట్టి చేంజ్ చేయలేను. ఇప్పుడు నువ్వు ఏం చేయలేను, మనకి ఇచ్చేవాళ్ళు మన డబ్బులు ఇప్పించారు. డబ్బులు నేను నీకు డబ్బులు నేను తీసుకుంటా, అందుకు నేను వేరే వాళ్ళు చూసుకుంటా. నువ్వు డబ్బులు కేసరేస్తావు నాకు తెలుసు. ఏదనగానా చేసినామంటే సరిసగం ఉండాలన్నా నీకు చాలా అంటే డబ్బులు నేను తీసుకొద్దా? ఇంకా సారం అయిపోతుందో ఏమో లేక నాకెందుకు అవన్నీ. 9 నెలలు టైం ఇస్తారు, అది కూడా తెలుసా? ఇంకా నువ్వు ఎట్టుంటుందో ఊహించుకోసారి. 9 నెలలు నీకు ఎంజాయ్మెంట్, నీ కథ ఏంది, నీకు మళ్ళీ పాలు, నీకు గుడ్లు, నీకు మళ్ళీ స్పెషల్ కేరు. వద్దులే అవన్నీ ఎందుకు కానీ ఎవరిని చూస్తా. నేను చూసుకుంటా. ఏం చూసుకుంటా? 9 నెలలు నువ్వు ఓకేనా నీకు? ఓకే అన్నమ్మా. ఏం ఎట్లుంటావు మళ్ళీ పిల్లని ఎత్తేసి నువ్వు మళ్ళీ ఆడిపోయి ఉన్నట్టు మళ్ళీ చెప్పి అయిపో వీడియో పంపించేస్తాను. కాదు అయిపో ముందే క్రిమినల్ లాయర్, అయినా పోలీస్ అయినా సీఎం అయినా వాళ్ళకి ఏం మొగులు రారా, పిల్లలు రారా? సీఎం కిందకు వస్తాడు మొగుడు. సీఎం కాదు. ఏది మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళకి రారా? చెడ్డిగాడు అనుకుంటున్నావా? గిడ్డిగాడు అంటారు నన్ను. అర్థమైందా? దాంట్లో చెప్పు. నా అంగీకారంతో 9 నెలలు నేనే బరువు మోస్తాను.
పిల్లోని కని పెడతాను. ఎందుకని పెడతాను? తండ్రి కాదా నువ్వు? మళ్ళీ తండ్రి తండ్రి బాగా చూసుకోవాలా. ఏ విషయం ఎక్కడ చెప్పను, ఈ విషయం నాలోని నేనే చెప్పు ఫస్ట్ చెప్పు. నేనే బాధ్యతని, నాకంతా అంగీకరించుకున్నా. నేనే తండ్రిని కాబోతున్నా. నేనే మంచి బిడ్డని, ముద్దు బిడ్డని, నాలాంటి ముద్దు బిడ్డని పంపిస్తాను బయటికి సమాజానికి. బాగా ఉపయోగించండి. మన మధ్యలోనే ఉండాలా, నా గుట్టలోనే ఉండాలా. ఇదంతా ఎవరికి తెలియకూడదు. మొత్తం నాకు 16 లక్షల్లో 12 లక్షల్లో 6 లక్షలు నాకు కావాలా. నాకు 6 లక్షలు ఇచ్చి హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బలవంతం ఏం చేయలే, నేనే చేస్తాను. నా ఎంజాయ్మెంట్కే నేను బలవంతం పెట్టాను. ఎవరిని ఒకవేళ మాట మారిస్తే నేల కోసేయండి. కఠిన చర్యలు తీసుకోండి. ఢిల్లీలో కూడా ఫైట్ చేయండి నా గురించి. హైకోర్టులో కూడా చట్టపరంగా భారీగా శిక్ష పడేయంగా నేను అంగీకరిస్తాను. ఉరి శిక్ష అయినా పర్వాలేదు, బూంచినా సర్లేదు, కాల్చినా పర్లేదు. ఏం చేసినా బిడ్డకు నేనే తండ్రి అవుతాను. నేనే బిడ్డని. తండ్రి మీ చేతుల్లో పెడతా. ఇది నా బాధ్యత. టాబ్లెట్ నాకు వద్దు, పవర్ చాలా ఉంది. ఏంది మళ్ళీ టాబ్లెట్? ఏం టాబ్లెట్ అనుకుంటాను. వేసుకో. అది వేసుకుంటే ఇంకా పవరా? ఏందని చెప్పు. చెప్తా వేసేసుకో టక్కని. ఏం చెప్పనా అంటే చెప్తా. ఇంకా దిగినాక అయిపోయాను కూడా. వీడియో వాళ్ళు చేసినాం, సెండు కొట్టినాక మాట్లాడకుండా కానీ 6 లక్షలు అన్నావు అయిపోయాం కాడికి. మరి ఏం చెప్పు. వేసుకోవాలి చెప్పు. టక్కని. నాకేం తేడా కొడుతుంది. వేసుకోని మాట్లాడద్దు. దిగినాక అయిపోయా. అవునా? వేసేసుకో. ఉండరా పవర్ బల్ వస్తుందా? పవర్ బల్ వచ్చేది కాదు. ఇప్పుడు నుంచి నువ్వు ఇది వేసుకున్నావు టాబ్లెట్, మింగేసినావా? ఇప్పుడు నుంచి నువ్వు బయట ఎక్కువ తిరగద్దు. రూమ్లోనే పడుకో. బెంగళూరులోనే నీకు సపరేట్ రూమ్ ఇస్తారు, మెత్త బెడ్. ఆడే పండుకొని ఇంక నువ్వు 9 నెలల వరకు పిల్లని గర్భంలో మోసి, అర్థమైందే, నువ్వు పిల్లోళ్ళని కానీ వాళ్ళ చేతికి పెట్టిరా లెక్కిస్తారు. ఏందంటాను నేను పిల్లలు 9 నెలలు మోసిన. ఇప్పుడు నీకు గర్భం వచ్చాకే టాబ్లెట్ ఇచ్చినది అది. మళ్ళీ ఇంకెందుకంటే నువ్వెవడు తండ్రి అయ్యేది, నువ్వు మోసి 9 నెలలు వాళ్ళ చేతిలో పిల్లోని పెట్టి వస్తావు, ఆపరేషన్ చేసి తీస్తారు నీకు. పిల్లోడు ఉంటాడా? ఉన్నాడు. ఇప్పుడు ఫామ్ అవుతుంది. ఇంకా టాబ్లెట్ ఏదనుకుంటాను, అది యాడ్ తెప్పించింది. ఇక్కడ నుంచి వచ్చిన టాబ్లెట్ కాదు ఇది. వాళ్ళకి అదే కదా, పెళ్ళొద్దు ఏమొద్దు, పిల్లోడు కావాలంటున్నారు. నాకు వచ్చా కదా పెట్టు. ఇంకో టాబ్లెట్ ఉంది. ఇది కమల పిల్లలు పుడతారు, ఇంకోటి వేసుకుందు సాయంత్రము. బాగా జాగ్రత్త. నువ్వు ఏమంటున్నావు? ఏం చెప్పినాను పిల్లలు కనాలంటున్నాను. చెప్పింది పిల్లలు కనవని కనీళ్ళనే చెప్పింది. నీకు గుడ్డు ఇస్తారు, నీకు పాలు ఇస్తారు, నా ప్రెగ్నెంట్ లేడీకి ఏమి ఇస్తారు. అదంతా లేదమ్మా. లోపల పోతానే నువ్వు కక్కినా కూడా రాదు. అది ఆల్రెడీ అది ఆటోమేటిక్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఏదైతే ఇచ్చినామో దాంట్లో నుంచి పిల్లోడు వచ్చేది. అంటే ఇప్పుడు నేను తండ్రి కాదు, నేను తండ్రి నువ్వే, తల్లి నువ్వే. పిల్లోని కంటావు, వాళ్ళ చేతికి పెట్టేసి ఏం చెప్పినావు? ఏం కూస్తున్నావు నువ్వు? వాళ్ళు సర్కస్ లో పిల్లోని లెక్క ఉండాలంట. వాడు నువ్వు ఒక్కడే లెక్క సర్కస్ లెక్క కనబడతావు. నీ పిల్లని తీసిపెట్టి సర్కస్ లో వేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఊరికే కాదు 10 లక్షలు పెడతావు. అంటే నేను ఏదో చేద్దామని. నేను ఏం చేద్దాం? పిల్లోని కనాలంటే ఏందనుకున్నావు? నువ్వు ఏందనుకుంటున్నావు? నువ్వేమనుకున్నావు? అదంటే ఏంది? అదంటే రూమ్ లో నీకు తెల్లడానికి నీకు ఒక అమ్మాయిని ఇచ్చి నువ్వు కనేది అట్లా. అంత సీన్ లేదప్ప అవన్నీ. నువ్వు కంటావు, నువ్వే పిల్లని మోస్తావు, నువ్వే వాళ్ళ చేతిలో పెట్టించి
బాండ్ పేపర్ మీద పెట్టి వస్తావు, లేదు అంటే రికార్డింగ్ పోయింది. ఆయన పెద్ద లాయరు. ఇప్పుడు పోయి మొత్తం అంతా కంప్లీట్ చెప్పేస్తాను. పిల్లోని పెళ్లి కాకుండా పుట్టించాలని చెప్పి ప్రయత్నిస్తానందుకు ఫస్ట్ కేసు ఫెయిల్ కాదా నేను చేస్తాను. నేను మొత్తం అంతా నిన్ను నాకు ద్రోహం చేసినాడు, అన్యాయం చేసినాడు. ఢిల్లీలో కూర్చో, నువ్వేనని చెప్తాను. బిడ్డను పెట్టుకొని కడుపుతోనే పోయి కూర్చుంటావు, ఢిల్లీలో కూర్చో. ఇప్పుడు నువ్వు వాళ్ళకి అప్పచెప్తావా అప్పచెప్పవా అనేది పక్కన పెట్టు. ఇప్పుడు అపార్థం చేయించుకుంటుంది, అభాషణ చేయించుకుంటావా? ఎవరు చేసేది నీకు? నువ్వు ఊళ్ళకి అభాషణ చేసేది ఎవడు మొగోడు పుడతాడు? ఆడున్నాడు డాక్టర్. నువ్వు పిల్లలు పుడతారు, మొగోనికి ఎవరైనా పిల్లలు పుడతారు. వాళ్ళ మొగతనంతో పిల్లోడు కావాలన్నారు. నీ అందుకు నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. సర్కస్ లకి పని చేసి బాగుండాలి పిల్లోడు. నీకేమన్నా ఢిల్లీలో కడుపు వేసుకొని నాకు కడుపు వచ్చిందని చెప్పి ఢిల్లీలో కూర్చొని ఇంట్లో కూర్చుంటా. ఇప్పుడు కూర్చో, శ్రీమంతం కూడా చేస్తా నేను. శ్రీమంతం కూడా చేస్తా నేను. 10 మందికి తెలిసా. కార్డులు కొట్టిస్తా. కార్డులు కొట్టించి మరి పంచుతా. కడుపుతున్నాడు మళ్ళీ ఇంట్లో నిన్ను అడక ఇంకెవరిని అడుగుతాను. పార్క్ లో రౌండ్ వాకింగ్ చేస్తావా? ప్రెగ్నెంట్ ఉమెన్ నీ ఇష్టం. అది పిల్లోనప్ప చెప్పే బాధ్యత నీది. అర్థమైందే? నువ్వు చెప్తాను. ఇది దీన్ని ఖచ్చితంగా ఎట్లేదు కానీ ఖండించేది అన్న. దీన్ని ఖండించేది కాదు, కట్ చేసి తీస్తారు లాస్ట్ లో. ఖండించేది కాదు, కట్ చేసి తీస్తారు లాస్ట్ లో. ఖండించేది ఏమి ఉండదు. కానీ నువ్వు ఇచ్చేది ఉంటది అంతే. ఖండించేది ఏమి ఉండవు. కన్నావా, ఇచ్చినావా, సైలెంట్ గా వచ్చినావా. ఎవడైనా పిచ్చి పత్తాలు కానీ నీకేమన్నా ఎవడైనా మొగోడు కత్తాడా? ఎవడైనా ఆడతాను కత్తాడని చూస్తా. ఎవడు చేస్తాడు? వాళ్ళకి తెలియగానే ఇప్పుడు వీళ్ళు టాబ్లెట్ కనిపెట్టినారా? మొగంతో కనిపించాలి. చెప్పు తీసుకుని కొడతాను. కూడా ఎవరు అడిగిన అవ్వ నా కూడా ఎవరు అడిగిన బిడ్డని. నీకు ఎవరైతేనేమి డబ్బులు ఇస్తారా? ఎవరు కోట్లు లక్షలు నువ్వు నీ తుపాస్ కడుపుకేసుకుని నీకు కూడా తెలిసి 12 లక్షలు అన్నా వాళ్ళు ఇస్తాను. 12 లక్షలు కాదు, 12,000. నీ టాబ్లెట్ మింగించే గట్లన్నా 6,000 తీసుకో. 6,000కి 9 నెలలు అంతే. ఈ కుట్ల మమ్మడ ఇంత అన్నం చేస్తావని అనుకోలేదు నేను. కడుపు లైట్ కాబట్టి ముందరకు వచ్చింది. నువ్వు గమ్మలుడానువా ఓ రోజుకి వస్తుంది ఏమన్నా తిరుగుతావో జనాల్లో. ఏం కతో నేను ఏడాడు చెప్పి చిల్లర పట్టిస్తాను. ఇంకోటి టికెట్ పెడతా, ప్రెస్ వాళ్ళ పిలిపిస్తా. మొగోని కడుపు వచ్చింది ఇది పెద్ద వింత అని చెప్పి మొత్తం కాలనీలందరినీ పిలిపిస్తా. అర్థమైందా? నీకు శాంతి లేదు ఇంకా ఎంత గాలంత చేస్తా నేను మంచితనంతో. ఇప్పుడు మొత్తం అంత అయిపోయింది నా పని. కడుపుతో కూర్చోకూడదు, అట్లా కూర్చోకూడదు కడుపుతో. ఇంకోటి నువ్వు ఏమైనా కడుపు మీద ఎఫెక్ట్ చేస్తే కడుపు పోతుంది అనుకుంటాను. ప్రాణాలకే ప్రమాదం. నువ్వు సినిమాలో చూసినావు తల్లికి బిడ్డకి చాలా ప్రాబ్లం ఉందని చెప్తారు. ఇప్పుడు తండ్రికి బిడ్డకి ప్రాబ్లం అవుతుంది. అర్థమైందా? పిల్లోని కూడా సేమ్. పిల్లోడు కూడా సేమ్ నీ ముంగిస్ మౌతో పుట్టిస్తాడు. సర్కస్ ఎట్లా చేయాలి? ఇప్పుడు ఏమైనా ఆపరేషన్ ఏమైనా చెప్పినా ఏమన్నా నువ్వు ఏ గుట్ల మొమ్మడా ఏమైనా ఉందా? నీకేమైనా మైండ్ పోతుంది ఏమన్నా? ఏ 9 నెలలు ఏమైనా నువ్వు ఎవడైనా కానీ ఇట్లా చేస్తున్నావు నువ్వు? ఏ ఆడపాప చూసినాను కానీ ఏదో నేను అసలు నేను నా చెప్తే నేనే కొట్టుకోవాలా. నేను ఈ మాటలు అమ్మడం, నిన్ను అన్ని ఊహించుకోవడం, డబ్బుల కోసం కకృతి పడడము, ఇవన్నీ చిల్లర అయిపోయింది. నాకే చేసినట్లు మీ శిల్పాలు ఫోన్ చేయడానికి ఎవరు చేస్తాడు? నా కొడుకుని అది టాబ్లెట్ మింగిచ్చిన నా పిల్లలతో. ఇది నా కొడుకు యా టాబ్లెట్ నీకు ఇచ్చినది లే. నీకేంటి నువ్వు ఒక ఆడదాన్ని కనుమనుకోకుండా నువ్వు మొగనికి అంతవా? ఎట్లా ఒక ఆడదాన్ని కనుమనుకోకుండా నువ్వు మొగనికి అంతవా? ఎట్లా రండి వచ్చాడు చెప్పినాడు ఎవరు నువ్వు? నా కొడుక పాతేస్తా నాకు ఇంకా బూతులు వస్తాడు నాకు. మళ్ళీ ఈ విషయం ముందే చెప్పాలి కదా నాకే. ఏమి సరే ఇప్పుడు కడుపు అంటాడు, సరే మౌతనం మోడమైంది. ఇప్పుడు కడుపు అంటాడు, సరే మౌతనం మోడమైంది. అవునబ్బా మీరు 3 సార్లు 4 సార్లు ఇస్తారు డబ్బులకి. ప్రతి సంవత్సరం కూడా పిల్లలు కనుక్కుంటే ఉండాలి టాబ్లెట్ వేసుకుని. ఈయన కుట్రా సర్లే 6,000 తీసేసి పెంచండి, మాకు 8,000 చేయండి. ఎందుకంటే చొప్పు ఇరుగుతుంది. నాకు మంచి కుదరగా
మొగతనం వాడమేది నా నువ్వు మొగతనం పోయిందని 3000 పెంచండి. ఏ కకృతోడా ఎవడైనా కానీ డబ్బులకి ఇంత అప్పుడు పోతే ఇంత మనిషి నాన్ చేస్తానా నువ్వు 3000 పెంచినారులే. మొగతనం పోతే విడిచిపెడతావా ఏమన్నా 3000 వసూలు చేస్తాను నెలకి. మొగతనం పోతే విడిచిపెడతావా ఏమన్నా 3000 వసూలు చేస్తాను నెలకి. చూడాలి నువ్వు కూర్చోప్పుడు కాకుండా పిల్లోని కన్నామా వాళ్ళ చేతిలో పెట్టొచ్చినామా 6000 లెక్క తీసుకున్నామా ఇట్లుండాల. నువ్వు ఎగిరేది దుంకేది పరిగెత్తేది చేసి ఆ కడుపుకి ఏమన్నా అయిందనుకో అమ్మ ఈ పిల్లలు ఏమొద్దు ఇచ్చే అద్దె పనిగా ఊరికైనా పోతాను. ఏడ ఊరు